హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారు కదా. ఈ వీడియో ఏంటంటే నేను ప్రెగ్నెన్సీ టైంలో కానీ అలాగే డెలివరీ తర్వాత కానీ అత్తయ్య వాళ్ళ ఇంటికి కానీ అమ్మ వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళలేదు. ప్రెగ్నెన్సీలో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చాయన్నమాట. అందుకని జర్నీ చేయొద్దన్నారని వెళ్ళలేదు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను ఇదే వెళ్ళడం అనమాట. అందుకని వాళ్ళు నాకు ఏమేమి ఇచ్చారు, నేను ఏమేమి తీసుకున్నాను అన్నది ఈ బ్లాగ్లో కంటిన్యూ అవుతుంది, చూడండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఉప్మా చేశాను ఫ్రెండ్స్. చాలామంది ఉప్మా అంటే ఇష్టపడరు, కానీ ఉప్మా ఈ విధంగా ఉంటే కనుక వద్దనే కొద్ది తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. అయితే ఈ వీడియోలో నేను జర్నీ చేసిన తర్వాత నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఫస్ట్ అక్కడ నాకు వదిన వాళ్ళు అనమాట నా కోసం అయితే శారీస్, అలాగే పాప కోసం అయితే డ్రెస్సెస్, బాబు కోసం డ్రెస్సెస్ తీసుకున్నారు. అవి ఏంటంటే అన్నది షేర్ చేస్తాను. ఇది మా పెద్ద వదిన తీసుకున్నారండి, గ్రీన్ కలర్ శారీ విత్ వర్క్ బ్లౌజ్ అనమాట. చాలా బాగుంది శారీ అయితే. హెవీ సింపుల్గానే ఉంటుంది, హెవీ వర్క్ లాగా. ఇది పాప కోసం తీసుకున్న మిడ్డీ అనమాట. పాప కోసం 3 డ్రెస్సెస్ తీసుకున్నారు పెద్ద వదిన. ఇది మిడ్డీ టైప్ వచ్చింది, చాలా బాగుందండి. చిన్నపిల్లలకి అసలు భలే వెరైటీస్ ఉంటాయి కదా. అన్ని వెరైటీస్ చిన్నపిల్లలకే ఉంటాయి డ్రెస్సుల్లో, రేట్లు కూడా అలాగే ఉంటాయి. ఇది నెక్స్ట్ వచ్చి టీ షర్ట్ అండ్ కింద ప్యాంట్ వచ్చింది, బ్లాక్ ప్యాంట్, స్టోన్స్ వచ్చి చాలా బాగుంది చూడడానికి అయితే. ఈ 2 కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చి దీనికి బెల్ట్ కూడా వాడే ఇచ్చాడు. ఎక్కడ తయారు చేశాడో కానీ బెల్ట్ మాత్రం పాపకి ఫిట్ అయ్యేలాగా. ఇది పైన గ్రీన్ కలర్ టాప్ వచ్చి కింద ప్యాంట్ వచ్చింది, ఇది కూడా చాలా బాగుంది. 3 డ్రెస్సులు 3 మోడల్స్ అనమాట. చాలా బాగున్నాయి చూడడానికి, వేస్తే కూడా చాలా బాగుంటాయి. చిన్నపిల్లలకి లేని మోడల్స్ అండి ఏమీ లేవండి. పెద్దోళ్ళకంటే ఏ మోడల్ అయినా దొరకదు, కానీ ఇప్పుడు చిన్నపిల్లలకి మాత్రం ట్రెండింగ్లో ఉన్నాయి వాళ్ళ డ్రెస్సెస్సే. చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే మాత్రం, అందుకే షేర్ చేస్తున్నాను. చాలా బాగున్నాయి కదా. అసలు ఈ మోడల్స్ అవి ఎలా పెడతారో కానండి, చిన్నపిల్లలు కూడా ఇంత మోడల్గా చేయాలా అని. నెక్స్ట్ అయితే ఇది మా రెండవ వదిన తీసుకుంది నా కోసం శారీ. సిల్వర్ ప్రింట్ వచ్చింది, దీని మీద సిల్వర్ ప్రింట్ వచ్చి స్టోన్స్ వచ్చాయి. ఇది పట్టు టైప్ వచ్చిందండి. ఇది మంగళగిరి పట్టు అంటారేమో నాకు తెలిసి. ఈ శారీ కూడా లైట్ వెయిట్ శారీ అనమాట, ఫుల్ వర్క్ లాగా కనిపిస్తుంది. చాలా బాగుంది, కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చి పాప కోసం గౌన్ తీసుకున్నారండి, కాటన్లోను స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది వచ్చి అది స్మూత్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు కాబట్టి ఇది కొంచెం వర్క్ టైప్లోనే తీసుకున్నారు. రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ బాగుంది కదా, పైన ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. నెక్స్ట్ ఇదైతే బాబు కోసం తీసుకున్నారండి, సూట్ టైపు. పైన వర్క్ మాత్రం హైలైట్ అండి దీనికి. ఆ వర్క్కే మనం రేటు పెట్టవచ్చు అన్నట్టు అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి, చాలా స్మూత్గా ఉంది. చిన్నపిల్లలకి కంఫర్ట్గా ఉండడమే కదా మెయిన్ ముఖ్యం. చాలా బాగుంది, వర్క్ కూడా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా గ్రే అండ్ బిస్కెట్ కలర్ టైప్ వచ్చింది, వైట్ అండ్ బిస్కెట్ కలర్, ఆ రెండింటి మధ్యలో గ్రే అండ్ ఆ 2 కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. అసలు ప్రజెంట్ మోడల్ ఇవి మాకు దొరకవు, కానీ అక్కడ బాగా దొరుకుతాయి ఇలాంటివి చిన్నపిల్లలవి. నెక్స్ట్ ఇది మా ఇంకో వదినండి, డైలీ వేర్ శారీ టైపు తీసుకున్నాను అనమాట. 2 కొంచెం వర్క్ టైపే ఉన్నాయి కదా, ఇది కొంచెం డైలీ వేర్ అయితే కట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుందని. ఇది మాత్రం ఉందండి, స్మూత్గా ఉంది శారీ మాత్రం, చాలా స్మూత్గా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇవి పాప కోసం తీసుకుంది మా వదిన. ఇక్కడ కూడా 3 డ్రెస్సెస్ తీసుకుంది. ఇది వచ్చి లైట్ గ్రీన్ వచ్చి దీనికి ఒక ప్యాంట్ వచ్చింది టాప్ కింద. ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం అనమాట, అందుకే అలా ఉంది మీకు వీడియో కోసం అని చెప్పి నేను ఇక్కడ యాడ్ చేశాను అనమాట. భలే ఉన్నాయండి మోడల్స్ మాత్రం, చాలా బాగున్నాయి. ఇదొకటి. నెక్స్ట్ ఇది మిడ్డీ. ఈ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. ఈ కాంబినేషను లెమన్ ఎల్లో వచ్చింది, క్రీమ్ కలర్ టాప్ వచ్చింది. మిడ్డీ ఇది, ఈ సైజ్ మిడ్డీలు తయారు చేస్తున్నాడు ఎవడో కానీ, నిజంగా వాడికి అంత బాగున్నాయి ఇవైతే. ఇది కూడా మిడ్డీ అనండి, నావీ బ్లూ అండ్ లైట్ పింక్.
కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి కదా. ఇవండి డ్రెస్సెస్. నెక్స్ట్ అయితే పెద్దక్క తీసుకుంది, మా పెద్దక్క. అవన్నీ కొంచెం వెస్ట్రన్ వేర్ లాగే ఉన్నాయి కాబట్టి ఇవి కొంచెం కాటన్ డైలీ యూస్కే తీసుకోమని చెప్పాను నేనే. ఇదొక బనీను డ్రాయర్ టైపు చిన్నపిల్లలవి కాటన్వి. ఇదొకటి మొత్తం 2 సెట్స్. నెక్స్ట్ పాప కోసం అయితే గోల్డ్ రింగ్ తీసుకున్నారు పెద్దక్క వాళ్ళు. ఇది పాపకైతే వేలికి చాలా లూజ్గా ఉందండి, చిన్నపిల్ల కదా, 4 మంత్స్. తనకి బాగా లూజ్గా ఉందని చెప్పి చుట్టూరా దారం కట్టామన్నమాట. ఇలా దారం కట్టడం వల్ల పాపది వేలికి కొంచెం అలా కడితే మనం ఎక్కడ పడిపోయినా మనకి పడకుండా ఉంటుంది. ఇది బాబుగాడి బర్త్డేకి గిఫ్ట్ వచ్చిందండి. ఇది బాబుది, ఇది ఉంగరం. అది ముందు చూపించింది పాపదనమాట. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో. ఇద్దరిది ఇక్కడ ఉందని యాడ్ చేశాను. అలాగే ఇక్కడ మా అత్తయ్య మా కోసం అయితే ఇక్కడ పచ్చళ్ళ మళ్ళీ మేము కొనుక్కుంటామని చెప్పి మా అత్తయ్య అక్కడ తయారు చేశారు. ఒకటి గోంగూర పచ్చడి, ఇంకోటి వచ్చేసి టమాటా పచ్చడి, అలాగే ఇంకోటి ఇది ఆవకాయ పచ్చడి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. మేము హాఫ్ కంప్లీట్ చేసాం అప్పుడే. అలాగే ములక్కాయ పచ్చడి కూడా ఉంది ముందు బాక్స్లో, అది వీడియో క్లిప్ మిస్ అయింది. ఇది వచ్చి చిక్కుడుకాయ పచ్చడి అండి. చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే మాత్రం అసలు భలే పట్టారు. అలాగే మజ్జిగ మిరపకాయలు కూడా ఎండబెట్టి ఇచ్చారనమాట, పప్పులో కాటికి వేపుకోవడానికి. ఆ కవర్లో అవే. ఇక్కడికైతే పచ్చళ్ళు మజ్జిగ మిరపకాయలు అయితే అక్కన పెట్టేసి ఇచ్చేసారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.